వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మళ్ళీ డబల్ స్పీడ్ తో మేము అధికారంలోకి వస్తాం. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. కేసీఆర్ ఆరోగ్యం బాగా క్షీణించిందా? కేసీఆర్ కనీసం 2-3 నిమిషాలు కూడా నడవలేకపోతున్నారా? ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా? ఆయనకు ఏమైంది? ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదా? ఇప్పుడు తెలంగాణలో ఇదే చర్చ. కేసీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో కేసీఆర్ అభిమానులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకు కేసీఆర్కు ఏమైంది? కేసీఆర్కు నిజంగానే ఆరోగ్యం బాగా లేదా? ఆయన నడవలేకపోతున్నారా? కనీసం ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారా? ఇప్పుడు చాలా మందిలో ఈ డౌట్. సహజంగానే ఈ డౌట్ ఉంటుంది. ఎవరికైనా ఈ ఆందోళన సహజం. కేసీఆర్ అభిమానులు, అభిమానించిన వారు, తెలంగాణలో ప్రజలందరూ కేసీఆర్కు ఏదో అయిందని డౌట్ తింటున్నారు, అనుమానిస్తున్నారు. ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చాలా సహజం. కేసీఆర్ విషయంలో ఎవరికైనా ఇలాంటి డౌట్ రావడం చాలా కామన్. ఎందుకంటే కేసీఆర్ ఎవరికి కనబడలేదు. కేసీఆర్ బయటికి రావట్లేదు. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇది అందరికీ క్లారిటీ ఉంది. కానీ కేసీఆర్ బయటికి రావట్లేదు. అప్పుడెప్పుడో ఎంపీ ఎన్నికలప్పుడు బస్సు యాత్ర అంటూ కొంత నామమాత్రపు ప్రచారం చేసిన ఆ తర్వాత ఎక్కడ కనిపించట్లేదు. అసెంబ్లీ సమావేశాలకైతే కేసీఆర్ అస్సలు రావట్లేదు. కేసీఆర్ రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్ని విమర్శనాస్త్రాలు సంధించినా కేసీఆర్కు చీమ కొట్టినట్టు కూడా లేదు. ఆయన బయటికి రావట్లేదు. అదిగో ఇప్పుడొస్తాడు అప్పుడొస్తాడంటూ టీఆర్ఎస్ నేతలు చిలక పలుకులు పలికిన కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కేసీఆర్ వస్తారన్న గ్యారంటీ లేదు. అసలు ఏమైంది? కేసీఆర్ ఎందుకు రావట్లేదు? మామూలుగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడానికి ఇగో కారణం అనుకోవచ్చు, ఏదైనా కారణాలు చెప్పుకోవచ్చు. కానీ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, తన ఫ్యామిలీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ బయటికి రావట్లేదంటే ఏమనుకోవాలి? కవిత అరెస్టు సమయంలోనూ కేసీఆర్ బయట కనిపించింది లేదు. పార్టీ నాయకులు కేసీఆర్ స్పందించారు, ఆయన న్యాయ పోరాటం చేస్తారని రకరకాల కథనాలు చెప్పిన కేసీఆర్ మాత్రం అస్సలు బయటికి రాలేదు. పార్టీ ఇబ్బందికరమైన పరిణామాల్లో ఎదుర్కొంటుంటే కూడా కేసీఆర్కు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్పై కేసులు ఒకటి ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో కూడా కేసీఆర్ బయటికి రాకపోతే ఖచ్చితంగా ఆయనకు ఏదో అయిందని మాత్రం అనుమానించాల్సి వస్తుంది. జనాలు ఇప్పుడు అనుమానిస్తున్నారు కూడా. ఎందుకంటే కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైంది. కేటీఆర్పై ఈడీ కేసు నమోదు చేసింది. అంటే మోదీ కూడా ఎంటర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ సైలెన్స్ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆయన ఎందుకు రావట్లేదు? చాలామంది అయితే ఆయన ఆరోగ్యం బాగాలేదని నమ్ముతున్నారు. కేసీఆర్ సరిగా నడవలేకపోతున్నారని నమ్ముతున్నారు. ఇది కొంతవరకు నిజం కూడా కావచ్చు. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు అప్పుడప్పుడు ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలుస్తున్నారు. అప్పుడు 1 నిమిషం కూడా లేని ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఆయన 5 అడుగులు ముందుకు వచ్చి నేతల్ని కలుస్తారు. మరో ఫోటోలో ఆయన ఎవరికో పూలదండ వేస్తుంటారు, ఎవరితోనో మాట్లాడుతుంటారు. ఈ చిన్న క్లిప్ తప్పితే కేసీఆర్ ఆరోగ్యంగా ఉల్లాసంగా తిరుగుతున్న వీడియో ఒక్కటి కూడా రాలేదు. ఇవన్నీ చూసిన జనాలకు సహజంగానే అనుమానాలు వస్తాయి. నిజంగా కేసీఆర్కు ఆరోగ్యం బాగలేదా? కేసీఆర్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇదే కారణమా ఆయన బయటికి రాకపోవడానికి అని కూడా అనుమానిస్తున్నారు. రాజకీయాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇవన్నీ సహజంగా ఉంటాయి. కేసీఆర్ అంతా బలహీనమైన మనిషి కాదు. రాజకీయాలను గట్టిగానే ఎదుర్కొంటారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఉద్యమ సమయంలో కీలక నేత కేసీఆర్ మాత్రమే.
ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్ మాత్రమే. అలాంటి ఒడిదొడుకులను ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు బయటికి రావట్లేదంటే రాజకీయాలు కారణం కాకపోవచ్చు. ఖచ్చితంగా ఆయనకు అనారోగ్యమని బాగా నమ్ముతున్నారు. ఇదే కారణంగా కేసీఆర్ బయటికి రావట్లేదని పార్టీ అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మా సార్ వస్తే బాగుండేది కానీ ఆయనకు బాగాలేదు కదా, అందుకే రావట్లేదు అని గుసగుసలాడుతున్నారు. అయితే ఇది నిజమా? కేసీఆర్కు ఏమైంది? ఆయన ఆరోగ్యం మరీ అంతగా దెబ్బతిన్నదా? నడవలేకపోతున్నారా? స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారా? పార్టీ అభిమానుల్లోనూ కేసీఆర్ అభిమానుల్లోనూ ఈ డౌట్ ఉంది. సామాన్య జనంలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏదో ఇబ్బందికర పరిస్థితిలోనే ఉన్నాడని నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం ఆయన అభిమానుల కర్తవ్యం, బాధ్యత. పార్టీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అంటే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలేమో. కేసీఆర్ ఎలా ఉన్నారు, కేసీఆర్ నడుస్తున్నారు, కేసీఆర్ మాట్లాడుతున్నారు, అవేవో చిన్న చిన్న క్లిప్పులు కాదు. ఒక స్పష్టమైన వీడియో రిలీజ్ చేసి కేసీఆర్ బాగున్నాడు అని చెప్పగలరా? చెప్తే అభిమానుల్లో కొంచెమైనా నమ్మకం వస్తుంది. లేదా రాజకీయాలే కారణమా? అందుకే కేసీఆర్ బయటికి రావట్లేదా? రేవంత్ రెడ్డి ముందు అసెంబ్లీలో కూర్చోవడం ఆయనకి ఇష్టం లేదా? ఆయన ఈగోకు ఫీల్ అవుతున్నారా? కనీసం తాను గెలిచిన అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గానికైనా న్యాయం చేయాలి కదా, ఆయన రాడు. ఇవన్నీ లెక్కలు వేసుకుంటే రాజకీయాలు కారణం కాకపోవచ్చు. ఆయన ఖచ్చితంగా అనారోగ్యానికి గురయ్యారని, ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇదే నిజమా? ఈ విషయంలో బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది.